ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో భాషే రమ్యం సేవే గమ్యం పేరుతో జానపద సాంస్కృతిక సంబరాలు ఉత్తమ ఉపాధ్యాయులకు కవులకు కళాకారులకు సేవ పురస్కారాలు అందిస్తున్నామని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు నాట్స్ అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి తెలిపారు. సోమవారం గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జానపద సాంస్కృతిక కళాకారులకు చేయూత అందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయ సాహిత్య నాటక రంగంలో విశేష ప్రతిభ చూపిన వారిని సముచితంగా గౌరవిస్తున్నామని వెల్లడించారు. ముఖ్యంగా ఈ రోజు మనం ఇక్కడ వచ్చిన ఉద్దేశం నాట్స్ జానపద సాంస్కృతిక సంబరాలు కార్యక్రమాన్ని ఇక్కడ మన నగరంలో మన గుంటూరు నగరంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 30వ తారీఖున 5 గంటలకి ప్రారంభించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జానపద కళాకారుల్ని సాంస్కృతిక కళాకారుల్ని ప్రోత్సహించడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. మీరు చూసుకుంటే నాట్ సంస్థ నేను అధ్యక్షుడిగా అయినాక ఇది 4వసారి నేను భారతదేశం పర్యటన చేస్తున్నాను. అది కూడా ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ అంటేనే భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది. భాషకి సేవకి సమప్రాధాన్యతనిస్తూ సేవా కార్యక్రమాలతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రోత్సహిస్తూ మన లలిత కళల్ని జానపద కళారూపాలని కళాకారుల్ని మన ముందు తరానికి కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆ కళలు మరుగున పడకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. సో ఈ కార్యక్రమంలో మనము దాదాపుగా 100కు పైగా జానపద కళాకారులు వారికి ఎంతో కొంత ప్రోత్సాహం ఇవ్వాలి. కోవిడ్ తర్వాత వారికి అవకాశాలు తగ్గిపోయి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మాకు యుఎస్లో కూడా వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు మనం ఆన్లైన్లో వర్చువల్గా వారికి కొంత సహాయపడే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఒక వేదికని వారికి మళ్ళా పెద్ద వేదికని ఇవ్వాలి అనే ఉద్దేశంతో అది కూడా మన సంస్కృతికి సాంప్రదాయాలకి పెద్దపేట ఇచ్చేటువంటి మన గుంటూరు నగరంలో స్థానికులుగా ఇక్కడ చేస్తే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో దీని ద్వారా ఒక 100 మంది కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో ముఖ్యంగా మీరు చూసారంటే మనకి ఉత్తరాంధ్ర నుంచి మనకి తప్పెడిల్లు, ఇంకా మనము భద్రాచలం హింస, అలానే ఆదిలాబాద్ గోండు, ఇంకా మన గ్రామాలలో ఇదైనటువంటి బుర్రకథ. మనం చాలా చక్కని బుర్రకథ అంటే మనకి గ్రామాల్లో ముఖ్యంగా ఏ పండుగ వచ్చినా కానీ చేస్తాము. అలానే కోలాటాలు కానివ్వండి, జానపద గానం అనేక మంది కళాకారులు చేస్తారు. మనం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇంకా కుంకుల నృత్యము మన బందర్ నుంచి అనేక కార్యక్రమాలు. సాంస్కృతిక కార్యక్రమంలో ముఖ్యంగా మన తెలుగు భాష సంస్కృతి మీద చేసి మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. గీతాంజలితో మన తెలుగు భాష సంస్కృతి మీద, తర్వాత మన జానపద కళాకారులతో ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతుంది. దాంతోపాటుగా మనకి ఉపాధ్యాయులు చాలా ముఖ్యమని మన ముందు తరానికి విద్య అనేది చాలా ముఖ్యంగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా గుంటూరు నగరం అనగానే విద్యకి ఫస్ట్ వచ్చేదే మన గుంటూరు నగరం. సో అందుకని ఈ కార్యక్రమంలో మనము ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి కొన్ని సేవా పురస్కారాలను ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి ఇక్కడ ఈ వేదిక ద్వారా సేవా పురస్కారాలను అందజేయడం జరుగుతుంది. అలానే జానపద కళాకారుల్ని కవుల్ని మనం సన్మానించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి నాటక రంగం నుంచి కృష్ణేశ్వర గారిని, వైఎస్ కృష్ణేశ్వరరావు గారు, అలానే జానపదం నుంచి యాదగిరి గారు మనకు బాగా ఇదంతా ప్రముఖులు, బుర్రకథ నుంచి బాబూజీ గారు, అలానే మన జానపద గాయకులైనటువంటి రమణ రాజేష్ గారు ఈ వేదిక ద్వారా మనం వారిని పురస్కారాలతో సత్కరించడం జరుగుతుంది. సో
సో ఈ వేదికని ఉపాధి కల్పించడమే కాకుండా మన ప్రముఖుల్ని, ఆ కళాకారుల్ని, ఉపాధ్యాయుల్ని ఈ వేదిక ద్వారా మనం సత్కరించుకోవాలి. మన గుంటూరు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం. సో మీరందరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. దీంట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా యువతకి ప్రోత్సహిస్తూ, మహిళలను ప్రోత్సహిస్తూ, అలానే మనకి వైద్యానికి సంబంధించి కూడా కంటి శిబిరాలు కావచ్చు, వైద్య శిబిరాలు కావచ్చు. రేపు మనకి రాయలసీమలో కర్నూలు నగరంలో మనము వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో కూడా 1000 మంది పార్టిసిపేట్ చేస్తాం. ఇంకా అనేక ప్రాంతాల్లో మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఈ సాంస్కృతిక కార్యక్రమం ముఖ్యంగా నాట్స్ జానపద సాంస్కృతిక సంబరాల్లో మీరందరూ పాల్గొని నిర్వహిస్తున్నారు. అందరికీ ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నాట్స్ నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ అసోసియేషన్ ఏర్పడి అనేక సేవా కార్యక్రమాలు అక్కడ చేస్తాం. ఈ నాట్స్ అధ్యక్షులుగా ప్రస్తుతం మన గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందినటువంటి శ్రీ నూతి బాబాయ్ చౌదరి గారు, బాపు అంటారు, వారు అధ్యక్షులుగా ఉన్నారు. కేవలం యుఎస్ఏలోనే కాకుండా ఇక్కడ కూడా అనేక సేవా కార్యక్రమాలు బాబాయ్ చౌదరి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిన్న పెదనందిపాడులో కంటి పరీక్షా శిబిరం జరిగితే దాదాపు 1000 మంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ లో నల్లమల ఫారెస్ట్ కు సంబంధించిన ట్రైబల్స్ సంబంధించి, అలాగే పేదలకు సంబంధించి స్కిల్స్ అందించడానికి కుట్టు మిషన్లు ఇవ్వటం, కుట్టు మిషన్లు నేర్పటం, కంప్యూటర్ నేర్పటం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపు మనం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం మన గుంటూరులో 30వ తేదీన సాయంత్రం 5 గంటలకి విజ్ఞాన మందిరంలో జానపద కళా సంబరాలు నాట్స్ ఆధ్వర్యంలో, బాబాయ్ చౌదరి గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నారు. నేను ముందుగా దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేశాక బాబాయ్ చౌదరి గారు మాట్లాడతారు. 30వ తారీఖున నాట్స్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం మన నగరంలో జానపద కళా సంబరాలు జరగబోతా ఉన్నాయి. నగర ప్రజలందరినీ, నగర పెద్దల్ని కూడా వినయపూర్వకంగా ఈ కార్యక్రమాలు తిలకించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నాట్స్ తరఫున ముఖ్యంగా బాబాయ్ చౌదరి గారి దగ్గర మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కరోనా తర్వాత జానపద కళాకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు కోరుకోలేదు. వాళ్ళని ప్రోత్సహించాలి అని ఒక 100 మంది కళాకారుల్ని మన నగరానికి రప్పిస్తా ఉన్నారు. వాళ్ళు రకరకాల ప్రదర్శనలు ఇస్తారు. వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మన ప్రజా గాయకుడు మన రమణ ఆధ్వర్యంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కానీ మీ ద్వారా నగర ప్రజలకి ఈ ఇన్విటేషన్ ఇవ్వడానికి మనం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం.